మీరు ఆయన ప్రిపేర్ చేస్తే మెడికల్ ఆఫీసర్కి లెటర్ పంపారు. మీరు లెటర్ పంపబోయే ముందు కమిషనర్కి సమాచారం ఇచ్చారా? మీరు ఇవ్వలేదు. నేను కమిషనర్ గారిని కలిసాను. మీరు ఇట్లా పండిట్ విజయలక్ష్మి మీద కంప్లైంట్ వచ్చింది, ఈమెను తొలగించమని మీ కారణాలతో మీరు కమిషనర్కి మీ జిల్లా నుంచి లెటర్ పంపించలేదు. నాకు తెలుసు. మీకు కావాలంటే గణపతి గారికి ఎక్కడ ఫోన్ చేసి మాట్లాడతాను. మీకు ఒక లెటర్ పంపారు కమిషనర్ నుంచి. 3 రోజుల్లో పండిట్ విజయలక్ష్మిని ఏ కారణాలతో ఎందుకు తొలగించారు, మీకు వచ్చినటువంటి కంప్లైంట్ లెటర్ ఇచ్చుంటే 3 రోజుల్లో ఆమెకు సంబంధించినటువంటి రిపోర్ట్ పొందమని ఎందుకు చెప్తారు? మీరు విజయలక్ష్మి ఎందుకు తీసేసారు చెప్పండి. ఒక్క నిమిషం అండి. ఈ విజయలక్ష్మిని ఆర్గ్యుమెంట్స్ కాదండి, వినండి. మీ కేవలం మీ అలసత్వం వల్లే ఈ రోజు విజయలక్ష్మికి తొలగింపు జరిగింది. మీకు సర్పంచ్ లెటర్ ఇచ్చాడు. విహెచ్ఎంసీ మీటింగ్ జరిగింది. ఆ విహెచ్ఎంసీ మీటింగ్ లో ఆమెను తొలగిస్తున్నట్టుగా తీర్మానం లేదు. మీ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేహెచ్పీ సంతకం కానీ లేదనుకుంటే ఏఎన్ఎం సంతకం కానీ లేదు. వాళ్ళెక్కడో సంతకాలు లేకుండా ఆమె పనిని మీరు ఎక్కడ చేస్తారు? పని చేయలేదు. రాజకీయ నాయకులకు లొంగిపోయే పని చేస్తున్నారా? ఇప్పటి వరకు ఈ జిల్లాలో ఒక్క ఆశా వర్కర్ కూడా తొలగించలేదు. మీరు వచ్చిన తర్వాత తొలగిస్తున్నారు. అంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం మీ మీద కూడా చర్యలు తీసుకోమని మేము లెటర్ ఇవ్వబోతామన్నా కలెక్టర్కి ఇస్తాము. మీరు ఇవ్వండి. మీరు వాళ్ళకి చెప్పొద్దండి. మొత్తం తప్పంతా మీదైతే మాట్లాడుతున్నారు. మీరు చెప్పండి. తప్పేమి లేదు. పనిచేయలేదని చెప్పండి. పని మీరు తీసుకోండి. రిప్రజెంటేషన్ తీసుకుని మీరు ఆన్సర్ చెప్పండి. ఆమెకు సంబంధించి ఏం చేస్తారు? 100 సార్లు ఇచ్చాము. 100 సార్లు ఇచ్చినా కానీ తొలగించే పని చేశాడు. ఎందుకు తొలగించారు? మీరు నిబంధనల ప్రకారం తొలగించారా లేదా, లేకుంటే ఎవరు ఒత్తిడి వల్ల తొలగించారో మాకు సమాధానం కావాలి. మీరే కదా బాధ్యులు. 18 ఏళ్ళుగా జ్ఞానం కూడా లేదు. నేను రావులపాలెం గ్రామం అనేది వెంకప్పనాయుడు వాళ్ళ అప్ప జాగి రాలేవన్నా ఆశా వర్గాలు తొలగిస్తారని చెప్పారు. వాళ్ళు ఎంత పంపిస్తే మీరు తొలగించేస్తారా? నోటీస్ ఇస్తారా? మీరు మీ ఇష్టమైనట్టు. మేము మీ మినిస్టర్ గారికి అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా కంప్లైంట్ చేస్తాం. మీరు ఎందుకు నిబంధనల ప్రకారం చెప్పండి. 18 ఏళ్ళ నుంచి పనిచేస్తా ఉంది. ఒక్కసారి కూడా ప్రభుత్వం నుంచి షోకాజ్ నోటీస్ రాలేదు. విహెచ్ఎంసీ మీటింగ్లకి 3 మీటింగ్లకు అటెండ్ కాకపోతే నిన్ను ఎందుకు తొలగించకూడదు అని లెటర్ ఇవ్వండి. ఈమె విహెచ్ఎంసీ మీటింగ్లకి అటెండ్ కాకపోతే ఆమెకి జీతం పెట్టే పని చేయకూడదు. 3 నెలల నుంచి ఆమెకి జీతం పెడతారు. ఈ నెల జీతం కూడా అంటే ఆమె పనిచేసినట్టేగా లెక్క. ఆమె ఫోన్ లో ఈఆశా యాప్ ఓపెన్ చేసి ఆమె వర్క్ అంతా పైకి ప్రభుత్వానికి అప్లోడ్ చేసే పని చేస్తుంది. అలాగే ఆమె రికార్డు వర్క్ ఉంటుంది. ఈమె పని సక్రమంగా ఉందని ఏఎన్ఎం, ఎమ్మెల్యేహెచ్పీ, మెడికల్ ఆఫీసర్, హెచ్వి సర్టిఫై చేసిన తర్వాతే ఆమెకి జీతం వచ్చింది. వాళ్ళందరూ పని చేశారని చెప్తా ఉంటే పని చేయలేదని ఊరు సర్పంచ్ ఒక పనికి మాలినోడు లెటర్ ఇస్తే మీరు తీసేసే పని చేస్తారా? ఆమె పని సక్రమంగా చేస్తుందా లేదని మీరు ఎంక్వైరీ కమిటీ వేయాలా వద్దా? బాధ్యత మీదే. ఎవరి మీద తోసేయకుండా మీరు ఆన్సర్ చెప్పాలి. మీ కోర్టులోనే ఉంది బంతి మా కోర్టులోకి వచ్చేలాగా చేయకండి. ఇప్పటి వరకు ఆశా వర్కర్లు ఎవరిని తొలగించలేదు. మీ నేపథ్యంలోనే తొలగింది. మీ వల్లనే తొలగి
విజయలక్ష్మి తెలుగు ఉద్యోగాలు చేర్పించుకున్నారా? మన ఉద్యోగాలు పోకుండా పోరాటం చేద్దారా? కనీస వేతనాలు కావాలా? పర్మనెంట్ కావాలా? అయితే దానికంటే ముందు తీగా అన్నిటి విజయలక్ష్మి తిరిగి విధుల్లోకి తీసుకోండి. మధ్యం వాళ్ళు ఆశవర్కర్లు అర్థం చేస్తే ఈ పక్షాలు అవసరమైతే రాష్ట్రంలో ఉన్న ఆశా వర్కర్లందరినీ కూడా పోరాటంలోకి దించే బాధ్యత మా రాష్ట్ర కమిటీది. కానీ జిల్లా కమిటీ చేసేటటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయానికి మీరందరూ కూడా సంసిద్ధంగా ఉండాలి. ఇక్కడికి రానటువంటి ఆశా వర్కర్లు కూడా తర్వాత జరిగే పోరాటంలో కదిలించుకోవాలి. అందుకని మధ్యాహ్నం ఇది మీకు అందరికీ తెలుసు. నేను జిల్లాలో వచ్చి 2.5 సంవత్సరం అయింది. ఊరిని తీసేలా ఒకటి గండిపాలెం పిహెచ్సిలో ఒక ఇష్యూ వచ్చింది. ఆమెను తొలగించి సర్పంచ్ గారు తొలగించే పని నాది కాదు. సర్పంచ్ ఏదైతే రికమెండ్ చేస్తారో సర్పంచ్ ఆ గ్రామానికి సంబంధించి పెట్టుకునేది సర్పంచ్, తీసేసేది సర్పంచ్. కాబట్టి సర్పంచ్ దగ్గర నుంచి వచ్చిన దాన్ని మేము అమలు పరిచాం. ఒకటి తర్వాత ఈ సర్పంచ్ గారు అప్పుడు ఆమె కోర్టుకు వేసింది, అది కోర్టులో నడుస్తుంది ఒక కేసు. ఇది రెండోది. ఈ సర్పంచ్కి నేను చెప్పడం జరిగింది, ఆమె 18 ఏళ్ళ నుంచి పనిచేస్తుంది, ఆ వైపు నుంచి నేను ఎంక్వైరీ చేస్తానని కూడా చెప్పాను. సర్పంచ్ నాకు 3 VHMC అటెండ్ కాలేదని చెప్పి రికార్డెడ్గా తెచ్చించి అందరు సంతకాలు పెట్టారు. గ్రామస్తులందరూ సంతకాలు సర్పంచ్ అందరి దగ్గర సంతకాలు తెచ్చి ఇచ్చారు. అది ఎవరు పెట్టారో నాకు తెలీదు, ఎవరు సంతకాలు పెట్టారో తెలియదు. ఉండమ్మా, ఒక ఎంక్వైరీ ఆఫీసర్ని పంపించాం. ఎంక్వైరీ ఆఫీసర్ ఇచ్చిన రిపోర్ట్ ఉంది. ఇవన్నీ కలిపి డెసిషన్ తీసుకోవడం జరిగింది. మరొకసారి అమ్మ మీకు నేను చెప్తున్నాను, ఆమె పని చేస్తుంది అనేది నేను నమ్ముతున్నా. డాక్టర్ గారు చెప్పారు, దీన్ని మేము కన్సల్ట్ చేసి స్టేట్కి పంపిస్తాము. స్టేట్ లో మన కమిషన్ తో మాట్లాడి మేము దీన్ని రివైజ్ చేసేదానికి ప్రయత్నిస్తాం. ఓకే, డెఫినెట్ గా ధన్యవాదాలు. రివైజ్ చేస్తానని చెప్పినందుకు. మీరు రివైజ్ చేస్తే ఈ జిల్లాలో ఆశా వర్కర్లందరూ పని చేస్తారు, ఎక్కడో కూర్చుంటారు. ఫస్ట్ పాయింట్. రెండోది, మీరు ఒక మాట చెప్పారు, సర్పంచ్ కి తీసేసే రైట్ ఉంది, పెట్టుకునే రైట్ ఉందని. ఒక్క నిమిషం. సర్పంచ్ కి తీసేసే రైటు, అమ్మా ఆగండి, సర్పంచ్ కి తీసేసే రైటు, పెట్టుకునే రైట్ ఉంటే సర్పంచ్ ఏ ఆశా వర్కర్ని తీసేస్తామని నోటీస్ ఇవ్వరా? మీరిచ్చారు. మరి వాళ్ళకి రైట్ ఉంటే మీరెందుకు ఇచ్చారు? మీరు మెడికల్ ఆఫీసర్కి రిఫర్ చేస్తే మెడికల్ ఆఫీసర్ మీ ఇచ్చారు. తొలగించే రైట్ లేదు, పెట్టుకునే రైట్ కూడా లేదు. సర్పంచ్ సోల్ మోనార్క్ కాదండి. VHMC కమిటీలో 12 మంది ఉంటారు. ఈ 12 మందిలో మెజారిటీ నిర్ణయం ప్రకారం నిర్ణయం చేయాలి. మీకు ఇచ్చిన లెటర్లో కూడా తీర్మానం లేదు. నేను ఒకటి అడుగుతున్నాను, అసలు ఏం పని చేస్తున్నా లేదా అని. గ్రామ ప్రజల ఒక భాగం సభ్యులుగా ఉన్న మన డిపార్ట్మెంట్ కు చెందిన MLHP ANM ఎందుకు సంతకం చేయలేదు? ఆ 3 మీటింగ్లు కూడా వాళ్ళు కూడా అటెండ్ కాలేదు కదా. అంటే వీళ్ళని పిలవకుండా దొంగతనంగా మీటింగ్ చేసి దొంగ సంతకాలు పెట్టి మీరు తెచ్చిచ్చారు. మేము డిఎంఎన్హెచ్ గారు మీరు మాకు పని చెప్తారు. ఒక్క నిమిషానండి. మీరు పని చేయించే వాళ్ళు మాతో జిల్లా మొత్తంగా. మా పనిని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళింది. కానీ మీరు ఏ విషయం అయినా ఏముందో ఉన్నట్టు నిజాయితీగా చెప్పండి. జనమందరూ సంతకాలు చేశారన్నారు. మీ VHMC కమిటీ రిపోర్ట్ చూడండి. పండిట్ విజయలక్ష్మి పని బాగాలేదు, అందుకని ఈమెని తొలగిస్తున్నాము. దానికి సంబంధించిన తీర్మానం ఇదంటే ఆ తీర్మానంలో 12 మంది కమిటీ సభ్యులు సంతకం పెట్టారు. కానీ 12 మంది కాకపోతే మెజారిటీ అంటే సగం 6 7 పెట్టాలి మీరు సంతకం. మీ ANM మెడికల్ ఆఫీసరే, లేదనుకుంటే MLHP దాంట్లో సంతకాలు లేవు. అంటే ఏంటి అర్థం? ఇది కావాలని చేస్తున్నట్టు అంతేగా. మీరు చెప్పండి, మీరు స్పష్టంగా చెప్పండి. మేము చూస్తున్నాం అనేక జిల్లాల్లో ఆశా వర్కర్ని ఎలా పడితే అలా తీసేయటం కుదరదు. మీరు రాజకీయ కక్షతోటి లెటర్ ఇచ్చినా మేము ఆ పని బాగుందా లేదో మా రికార్డులు వెరిఫై చేసి రికార్డులో సక్రమంగా ఉందంటే మేము తిరిగి తీసుకుంటామని చెప్పాం.
ఎందుకు అన్నారు? మీకు ఎందుకండి? ఎవరు మిమ్మల్ని ఒత్తిడి చేస్తారు? ఎందుకు వెంగిపోవాల్సిన అవసరం ఏముంది మీకు? మీరు ప్రభుత్వానికి తెలియజేయండి. పని బాగోపోతే హెచ్చరిక మీరు కాదు, మేము చేస్తాం. ఆమె పని బాగోపోతే మేమే తరుపుకుంటాం. 18 ఏళ్ళ పని చేస్తుంది. ఇప్పుడు తీసుకొస్తే అమ్మ మీరు ఈరోజు ఆమె పెట్టాలి. 10 ఏళ్ళు మీరు ఎప్పుడైనా వాడెవడో చెప్తారు, ఈరోజు చెప్తారు, తీసుకొస్తే తీసుకోవాలి. తీసుకునే వరకు కూడా మన కార్యక్రమాన్ని కొనసాగించాలి. డిఎంఎల్ఏ గారు చెప్పేదానికేమో ఎన్ని వంకర మాటలు లేవు అనుకుంటున్నాను. అన్ని వంకర మాటలు చెప్తే పని చేస్తామన్నాడు.